బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా అటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా హాజరవుతున్నాడు. 3 రోజుల పర్యటనకు రాష్ట్రానికి వచ్చినటువంటి నితిన్ నబీన్ ఈరోజు కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడి కూడా తిరిగి ఢిల్లీ ప్రయాణం. కానీ ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఏ విధంగా ఈ మీటింగ్ ఉండబోతుందని మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ప్రధానంగా ఏ పార్టీకైనా రాజకీయ తీర్మానాలు చేస్తున్న పోరాటాలతోటి ఎలా ఉండబోతుంది? ఈ మీటింగ్ ద్వారా ఎట్లా ముందుకెళ్తారు? ఈరోజు జాతీయ అధ్యక్షుడు అటెండ్ అవుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి 3వ రోజు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఎంపీలతో ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్సీలు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీతో మీటింగ్ చేశారు. రాష్ట్ర పదాధికారులతో కూడా మీటింగ్ జరిగింది. ఇవాళ మొత్తము స్టేట్ వైడ్ ఉన్నటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశము, అట్లాగే పదాధికారులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పాల్గొనే పరిస్థితి. జిల్లా అధ్యక్షులతో మొదలుకొని ఆ పై స్థాయిలో ఉన్న అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. తెలంగాణలో రాబోయే కాలంలో 2028లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా సూచనలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా నితిన్ నబీన్ గారు చెప్పారు, అందరూ కలిసికట్టుగా ఉండి ఈసారి తెలంగాణను టార్గెట్ చేసి ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కొన్ని లక్షల మంది కార్యకర్తలు, కొన్ని కోట్ల మంది ప్రజల ఆశీస్సులతోని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ రాబోయే ఎన్నికల మీద బలమైన తీర్మానాలు ఉంటాయి, బలమైన బాధ్యతలు ఉంటాయి. ఖచ్చితంగా జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు మొదలుకొని వారందరికీ కూడా నిర్దిష్టమైన కార్యాచరణ ఇస్తారు, కార్యరూపం దాల్చాలనే ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉందో ఇది ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల మీద ఖచ్చితమైనటువంటి ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మీరేమో బలమైన తీర్మానాలు ఉంటాయని మీరు అంటున్నారు. నితిన్ నబీన్ వచ్చి 3 రోజులు అయింది, ఇదంతా మొత్తం ఒక పెద్ద ఫ్లాప్ షో, ఆయన వచ్చింది కూడా ఎవరికి తెలియదు అని చెప్పి కూడా కాంగ్రెస్ నేత ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. వారికైతే తెలిసింది కదా, వారికి తెలిసిందంటే అలా పార్టీలో ఉన్న కార్యకర్తలతో సహా అందరికీ తెలిసింది, వారికైతే తెలిసింది కదా. ఎవరైతే విమర్శ చేశారో వారికి నచ్చింది తెలిసిందే అని అంటే వారి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసినట్టే లెక్క. రాష్ట్ర అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా తెలిసినట్టే. కాబట్టి ఆయన రాజకీయంగా ఆలోచిస్తున్నట్టున్నాడు, పర్వాలేదు. ఫ్లాప్ షో అనుకొని ఆయన ఇంట్లోనే పడుకొని కదా, గ్రాండ్ షో మేము చూపెడతాం, దాంట్లో ఏమో. ఎన్ని తీర్మానాలు ఉండబోతున్నాయి? ప్రధానంగా దృష్టి దేని మీద ఉండబోతుంది ఈ మీటింగ్ సంబంధించి? ప్రధాన దృష్టి గ్రామీణ వాతావరణం నుంచి బూత్ స్థాయి బలోపేతం గురించి మాట్లాడతారు. అట్లాగే బాధ్యతలు ఎవరికైతే ఉన్నాయో వారందరూ నిర్దిష్టమైన పని కార్యరూపం చేయాలని కార్యాచరణ ఇస్తారు. ఖచ్చితంగా విజయం దిశగానే పయనించేటట్టే అన్ని తీర్మానాలు చేస్తారు. ఏకైక లక్ష్యం, ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకున్న ఏకైక లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే బలమైన తీర్మానాలన్నీ ఉంటాయి. మొన్న రాత్రి జరిగినటువంటి మీటింగ్కు సంబంధించి ఒక మాట ఏం చెప్తారు అంటే, రకరకాలైన మాటలు జరిగినాయి, సఖ్యతతో ఉండాలి, రకరకాల కులాల గురించి మాట్లాడొద్దు, ఇటువంటి అన్ని స్పెక్యులేషన్స్ అంటే బయటికి వస్తున్నాయి వార్తలు. ఏం జరిగింది అసలు మీటింగ్ సంబంధించి ఒక మాట? ఏం లేదండి, ఆ రోజు అటెండ్ అయిన 30-40 మంది మీ ఎక్స్ ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు, 19 జనసంఘ నుంచి పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు, అప్పటి ఎమ్మెల్యేల నుంచి మొదలుకుంటే ఇప్పుడు మేము ఈసారి ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉన్నాం. సుమారు అందరం కలిసి ఒక 50 మంది. ఆ 50 మందిలో మాట్లాడిందల్లా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నాం, పరిచయ కార్యక్రమం జరిగింది. ఆయన ఉద్దేశాన్ని మనకు చెప్పిండు, ఎలా అయితే ప్రభుత్వాన్ని సాధిస్తామనేది మేము కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి అందరము ఒక గ్రూప్గా, టీమ్గా వర్కౌట్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే మాట్లాడినాం తప్ప అక్కడ కులాలు, మతాలు, ఏదో ఏమో చేయాలనే ఆలోచన ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజాభిష్టం మేరకు ఎలా పనిచేయాలనేది చెప్పారు. కానీ మీ జాతీయ అధ్యక్షుడితో మాట్లాడినాక మీ ఫీలింగ్ ఏంటంటే, మాట్లాడకముందు మాట్లాడినాక ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, పర్సనల్గా మీ ఫీలింగ్? ఆయన ఇప్పటి వరకు చాలాసార్లు ఎమ్మెల్యేగా చేశారు, వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. ఆయన ఇప్పుడు మంత్రిగా చేసి, మంత్రి తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా బీహార్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్కి వచ్చారు. పిన్న వయస్కుడు, మంచి ఆలోచన తీరున్నటువంటి వ్యక్తి, మంచి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి,
రాజకీయ దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా రాజనీతిలో ఎలాంటి పాలసీలు తీసుకురాగలిగితే, ఎలాంటి కార్యక్రమాలు రూపుదిద్దగలిగితే, ఎలాంటి కార్యక్రమాల రూపకల్పన చేయగలిగితే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వం వచ్చే దిశగానే ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడడం వల్ల అందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఒక నేషనల్ ప్రెసిడెంట్గా ఆయన టార్గెట్ తెలంగాణ ఉన్నటువంటి సారాంశం. 3 రోజుల పర్యటన అనంతరం బీజేపీ నాయకుల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో కానీ మార్పులు కనిపించే అవకాశం ఉందా అని? 100% మార్పు కనిపిస్తుంది. 100% ఉత్సాహంగా ఉన్నారు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ సామాన్య కార్యకర్తతో కలిసే అవకాశం దొరకడం అనేది ఏ పార్టీలో కూడా జరగదు. ఇక్కడ ఈ పార్టీలో మాత్రమే జరుగుతుంది. వాళ్ళే నేషనల్ ప్రెసిడెంట్స్ రాని, వారే ముందుంటారు, తోడు చేస్తారు, కనీసం లోపలికి కూడా రానివ్వరు. ఎప్పుడున్నా గవే ముఖాలు ఉంటాయి. కానీ ఇక్కడ కాదు, సామాన్య కార్యకర్త నుంచి కలుస్తున్నాడు ఆయన. సామాన్య కార్యకర్తలను కలుస్తున్నాడు, జిల్లా అధ్యక్షులను కలుస్తున్నాడు, రాష్ట్ర పదాధికారులను కలుస్తున్నాడు, ప్రజాప్రతినిధులను కలుస్తున్నాడు. వరంగల్ వెళ్ళి అక్కడ మాట్లాడాడు, ఇక్కడ రంగారెడ్డిలో వచ్చి ఇక్కడ చూశాడు, ఇక్కడ హైదరాబాదు సెంట్రల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చూశాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా పిలిచి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ 3 రోజులు సమయం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇది ముందు గమనించాలి. 3 రోజుల పర్యటన అనంతరం బీజేపీ నాయకుల్లో కానివ్వండి, రాష్ట్ర రాజకీయాల్లో కానీ మార్పులు కనిపించే అవకాశం ఉందా అని? 100% మార్పు కనిపిస్తుంది. 100% ఉత్సాహంగా ఉన్నారు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ సామాన్య కార్యకర్తతో కలిసే అవకాశం దొరకడం అనేది ఏ పార్టీలో కూడా జరగదు. ఇక్కడ ఈ పార్టీలో మాత్రమే జరుగుతుంది. వాళ్ళే నేషనల్ ప్రెసిడెంట్స్ రాని, వారే ముందుంటారు, తోడు చేస్తారు, కనీసం లోపలికి కూడా రానివ్వరు. ఎప్పుడున్నా గవే ముఖాలు ఉంటాయి. కానీ ఇక్కడ కాదు, సామాన్య కార్యకర్త నుంచి కలుస్తున్నాడు ఆయన. సామాన్య కార్యకర్తలను కలుస్తున్నాడు, జిల్లా అధ్యక్షులను కలుస్తున్నాడు, రాష్ట్ర పదాధికారులను కలుస్తున్నాడు, ప్రజాప్రతినిధులను కలుస్తున్నాడు. వరంగల్ వెళ్ళి అక్కడ మాట్లాడాడు, ఇక్కడ రంగారెడ్డిలో వచ్చి ఇక్కడ చూశాడు, ఇక్కడ హైదరాబాదు సెంట్రల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చూశాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా పిలిచి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ 3 రోజులు సమయం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇది ముందు గమనించాలి. ఇక్కడ హైదరాబాదు సెంట్రల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి చూశాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా పిలిచి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక నేషనల్ ప్రెసిడెంట్ 3 రోజులు సమయం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇది ముందు గమనించాలి. థ్యాంక్ యూ సార్. అసలు జాతీయ అధ్యక్షులు వచ్చి 3 రోజుల పాటు తెలంగాణలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ రాజకీయంగా కానివ్వండి, పార్టీ నేతల్లో కానివ్వండి మార్పు ఉండబోతుంది. ఇతర పార్టీలా కాకుండా జాతీయ అధ్యక్షులు వచ్చి ఒక సామాన్య కార్యకర్తలను కలవడం బీజేపీకి చెందుతుందని చెప్తుంది. అసలు ఫ్లాప్ షో అంటున్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఇంట్లోనే ఉండని, ఆయనకు అట్లనే ఉంటే తెలుస్తుంది ఫ్లాప్ షోనా లేదా హిట్ షోనా అనేది కూడా తెలుస్తుంది. ఆయనకు తెలిసిందంటే వాళ్ళ కార్యకర్తలందరికీ తెలిసినట్టే అని చెప్తున్నా. ఈ రోజు జరిగేటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బలమైనటువంటి తీర్మానాలు ఉంటాయి. అజిటేషన్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ అధికారం వచ్చే దిశ కూడా ఈ తీర్మానాలు ఉండబోతున్నాయని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.